శ్రీ శివాయ గురవే నమః. అక్షరమ్యతో ఉన్నటువంటి నృసింహపురాణంలో ఎర్రన రాసిన పద్యం గమనిద్దాం. తెలుగు నుడికారాలతోటి అందంగా కనిపిస్తూ బెడంగదు తిక్కన కవితాలని పుణిగిపుచ్చుకున్నాడు. అది చాలా పద్యాలు ఉన్నాయి. అందులో నృసింహపురాణంలో వసంత ఋతువు వర్ణనందు తుమ్మిపూల విలాసమని ఎర్రన్న వర్ణించే పద్యం. పైగా అది అక్షరమ్యతో ఒప్పి అన్వయం అర్థమవుతున్నట్టుగా, అంటే ప్రతి వాడికి అర్థమయ్యేటట్టుగా ధారాళంగా నడక సాగుతూ ఒక ధారగా పద్యరచన కల్పిస్తూ నాన్నే పద్యరచన కల్పిస్తాను. 3 చరణంలో కూడా ఈ విధంగా సమాసం నుడుపు గడుసనం కూడా ఎర్రన ప్రభుత్వ భిన్నం. ఇది మాట చూద్దాం. తెలుగు నుడులు బెడంగులు చూద్దాం. అంచెబోదలు మోదం ఆరంగ చెక్కిళ్ళు చెక్కిళ్ళు గొట్టుచు నెలదూడు కొనలు సలుప అడిబాలికలు మొదం బెలరార పింపిళ్ళు కోయిచు మధులు గ్రోలి సోల చక్కన జక్కవదో లక్క జపో వేడుకల్ల దిమ్మ దివురు నకరులు దిగిచి కొనగా మలయానిలుడు గర్వమల అలరంగ పరవులు వాచి ఎత్త అవి చూరలాడ బడి పసిడి గిద్దయ్యవు దుద్దుపై కరంబు ప్రీతి నెలకొన సిరిపేరు పెంపుబడయ్య కామినిలు చుట్కి రేగుల కాంతి వడపి దర్పమున గ్రాల నొప్పార దమ్మి విరులు. నృసింహపురాణంలో చెప్పారన్నమాట. దమ్మి విరుని పూలు తుమ్మి పూలు అన్నమాట. దమ్మి పూలు అంటే నువ్వు పూలే అని చెప్తున్నాడు. అంచెబొదలు మీర మోదం మీరు హారంగా సంతోషంగా చూస్తుండగా శుభదాకా సంతోషంతో మంచిగా సంతోషం వస్తున్న పువ్వులతో మాసంగా సంతోషం వస్తుంది. చెక్కిళ్ళు ఆరంగా చక్కగా మరి ఆ చెక్కిళ్ళు చూస్తుంటే ఎంతో అందంగా ఆ కొట్టు ఎలాదో కొనలు తొలివా చూస్తుంది, సంతోషంగా ఉంటాయి అక్కడ. అలిబాలికలు ముదం బెలరార పింపిళ్ళు గూయిచు మధులు గ్రోలి సోల అక్కడ చిన్న బాలిక అందరూ కూడా సంతోషంతో పింపి విధమైనటువంటి పక్షులు అన్నమాట. పక్షులు మధులు తేనెలు హాయిగా సంతోషంగా తాగుతూ ఆ పక్షుల యొక్క తేనె తింటూ సంతోషంగా ఉంటాయి. చక్కబదోయి చక్కబదో లక్క జపు వేడుకల దిమ్ము దివురున నకరులు దిగిచి కొనగా మలయానిలుడు గర్వమరంగ పరుగులు వారు చుమెత్తావి చూరలాడ పసిడి గద్దెయో దుద్దుపై గరంబు ప్రీతి నెలగొన సిరి పేరు పెంపుబడయ కామ్యులు చుట్కి రేగుల కాంతి వడసి దర్పము నగరాల నొప్పార తిమ్మి విరులు. ప్రకృతిని అక్కడ తీసుకొచ్చి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి అందం కొలిపారు. తుమ్మిపూల కాందాన్ని చూపించాడు కవితారిని. మళ్ళీ ఇంకా క్రింది పద్యంలో సంస్థపథ గుంభనం ఎంత బాగుందో చూడండి. శ్రీ స్తన కుంకుమ